ఇక్కడుండేది కేవలం ఇద్దరే. ఒకటి నేను, రెండవది నా మౌనం. ఓ నేల కూలిన మనిషి, లే! బేతాళ, ఓ అది నా పేరు కదా, కానీ నువ్వు? మేము ఉజ్జయిని నరేశులం, చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యులం మేము. కానీ నువ్వేమో ఒంటరివి. కానీ మేము అంటేనో ఆహాహా, అర్థమైంది. ఇలా మేము అంటున్నది నీ ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పు, ఇక్కడికి నువ్వు ఎందుకొచ్చినట్టు? మేము నిన్ను మాతో తీసుకెళ్లాలని వచ్చాం బేతాళ. ఈ భేదాలున్నా? అయితే రా, నన్ను కౌగిలించుకో. విక్రమా, ఈ రోజు మా ఆనందం హద్దులు దాటుతోంది. 1100 ఏళ్ల తరువాత ఎవరో ఒకానొక సమ్రాట్ విక్రమాదిత్యునికి ఈ భేతాళుడు గుర్తుకొచ్చాడు. కానీ విక్రమ, నాకు నిజం చెప్పు, ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లాలన్న నిర్ణయం నీదేనా, లేక ఎవరైనా నిన్నిక్కడికి పంపించారా? నువ్వు నీ అంతట నువ్వైతే ఇక్కడికి వచ్చుండవు. మేమిలాంటి నిరర్ధక ప్రశ్నలకు సమాధానం చెప్పం. ఇంతటి అహమా? విక్రమాదిత్య, నా ప్రశ్నలకి జవాబులివ్వకుంటే నన్ను తీసుకెళ్లే మాట అటుంచు, నువ్వు కూడా ఇక్కడి నుంచి బయటపడవు. చక్రవర్తి, ఒక్క విషయం చెప్పు, నిన్నిక్కడికి ఎవరు పంపారు? తెలుసుకోవాలనుందా? ఆ సన్యాసి పేరు భద్రకాలుడు. ఏమన్నావు? భద్రకాలుడా? అదెలా సాధ్యం? భద్రకాలుడు వాడు. నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఎప్పటికీ జీవోత్సవంలా పడుంటావు. ఈ లోకంలో ఎవరైనా రోహిణి పుష్యమి నక్షత్రాలని ఒకే బాణంతో ఛేదించే వరకు నీకిదే గతి. అయితే ఎవరైనా రోహిణి పుష్యమి నక్షత్రాలని ఛేదించారా? చూస్తుంటే మరణించాక కూడా వర్తమానంతో నీ సంబంధం తెగినట్టు లేదు భేతాళ. నువ్వు చెప్పింది నిజమే. ఆ అసంభవాన్ని సంభవం చేసింది మేమే. నువ్వా? మేమే. నిజమా? ఇది సత్యం. పుష్యమి రోహిణి నక్షత్రాలని ఇతనే ఛేదించాడంటే ఇతను తప్పకుండా భద్రకాలుడి అంతానికి కారకుడవుతాడు. ఇప్పుడు చెప్పు భేతాళ, ఎలా రావాలనుకుంటున్నావు మాతో? నువ్వే వస్తావా, లేక నిన్ను బంధించి తీసుకెళ్ళమంటావా? విక్రమాదిత్య, ఏమడుగుతున్నావు నువ్వు? నువ్వు చెప్పగానే నేను చెయ్యాలా? నిన్ను ఆ భద్రకాలుడు వంచాడు. నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు. నువ్వు సంకటంలో పడ్డావు. నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే తరలి వెళ్ళి ఇక్కడి నుంచి.
నేను నీకు తిరిగి వెళ్లేందుకు అనుమతిని ఇస్తున్నాను. వెళ్ళు. లోకులు ప్రేతాత్మల గురించి చెప్పేది నిజమే. నువ్వు మాటలకు లొంగెట్టు లేవు. చక్రవర్తి, నువ్వు నక్షత్రాలని ఛేదించి ఉండొచ్చుగాక, కానీ నేనేమి నక్షత్రాన్ని కాను. నేను భేతాళుణ్ణి. నువ్వు భేతాళుడివైతే మేం చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యులం. బాగుంది నీ విన్యాసం, కానీ నన్ను ఓడించడానికి, నిన్ను గెలిపించడానికి చాలా తక్కువ. వెళ్ళి మీ భద్రకాలుడితో చెప్పు, నువ్వు ఓడిపోయావని. భద్రకాల, 1100 సంవత్సరాలు నిద్రపోయావు, అయినా నీకు నిద్ర చాలినట్టు కనిపించడం లేదు. ఇలా పగటి కలలు కంటూ కూర్చున్నావు. పంచతత్వ, ఎందుకలా కోపగించుకుంటావు భద్రకాల? నిన్ను 1100 సంవత్సరాలు నిద్రపుచ్చిన ఆ బేతాళుణ్ణి మన విక్రముడు నిమిషంలో పట్టుకుంటాడు. అదంతా నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు. నీకు బేతాళుడి వంచన మీద ఎంత నమ్మకం ఉందో, అంతటి నమ్మకం నాకు విక్రముడి బల సాహసాల మీద ఉంది. ఎంతటి ఆత్మవిశ్వాసం ఉందంటే అతను ప్రకృతి నియమాలనే మార్చగలడు. అతను బేతాళుణ్ణి ఇక్కడికి తప్పక తీసుకువస్తాడు. నిన్ను పట్టుకోవాలన్న లక్ష్యం ఒక భద్రకాలుడిదే కాదు బేతాళ, మా లక్ష్యం కూడా అదే. ఎన్ని ప్రయత్నాలు చేసైనా సరే మేం నిన్ను తప్పక పట్టుకుంటాం. ఈ పృథ్వీనంతా జయించిన వారం మేము. విక్రమాదిత్యుడికి ఓటమి అనేది లేదు. ఈ ప్రేతస్థలికి చెందినవాడే ఈ భేతాళుణ్ణి ఆపగలడు. నా వేగాన్ని గుర్తిస్తేనే నా ఎత్తుగడ తెలుస్తుంది. భేతాళుండడు ఈ ప్రేతస్థలిలో. ఈ ప్రేతస్థలే నాలో ఒక భాగం. భేతాళుడి సృష్టే ఈ స్థలి. భేతాళుడిదే ఇక్కడి రాజ్యం. ఈ ప్రేతస్థలికి చెందినవాడే ఈ భేతాళుణ్ణి ఆపగలడు. నా వేగాన్ని గుర్తిస్తేనే నా ఎత్తుగడ తెలుస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ భేతాళుడి సమస్త శక్తి వాడి తోకలోనే ఉంది. నా వేగాన్ని గుర్తిస్తేనే నా ఎత్తుగడ తెలుస్తుంది. అదిగో వస్తున్నాడు. ఈ భద్రకాలుడు 11 శతాబ్దాల నుంచి ఎదురు చూసినవాడు. ఆ నిరీక్షణలో క్షణమొక యుగమై ఎంతో ఆతృతగా గడిపాను. కానీ ఇప్పుడు మా నిరీక్షణ సమాప్తం. వదిలిపెట్టు విక్రమ, నన్ను వదిలి. నేను ఓడిపోయాను. నేను ఒప్పుకుంటున్నాను. నీ పరాక్రమం నాకు తెలిసింది, అర్థమైంది. విక్రమా, నీ ఆత్మశక్తి, ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి అపూర్వమైనవి.
కానీ గుర్తుంచుకో, నువ్వు నన్ను తీసుకెళ్ళటం కల్లా. ఎందుకంటావా విక్రమ? భేతాళుడు నడిచేది తన ఇచ్ఛాశక్తితోనే. ఏమిటా ఇచ్చ? ఇంతవరకు నీ కోరిక ఏదీ పూర్తయినట్టు లేదు. నా ఇచ్ఛాశక్తిని పరీక్షించవద్దు. అయ్యో, చచ్చిన పౌని మళ్ళీ ఎందుకు చంపుతావయ్యా? గాల్లో వేలాడదీసే ముందు నన్ను అడుగుండొచ్చు కదా. నువ్వు మౌనం వహిస్తే కదా మేం మాట్లాడేది. అరే 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 అరే, ఎవరిని తీసుకెళ్లాలని వచ్చావు? వాణ్ణి తీ తీ తీ. విక్రమా, ధన్యవాదాలు. నీ పుణ్యవాని నేను 11 శతాబ్దాల తర్వాత బేతాళ వృక్షం మీద నుంచి దిగాను. ఎంత ఆనందంగా ఉందో, ఎంత అందంగా ఉందో ఈ నా సృష్టి. 11 శతాబ్దాల తర్వాత నువ్వు నాకు కనిపించావు. నీకు నా మనసులో మాట చెబుతాను. ఇన్నాళ్లుగా నేను మాట్లాడటమే మర్చిపోయాను. ఎంత వాగుతున్నావు? నువ్వు మాటలు మర్చిపోయావా? మర్చిపోకుండా ఉంటే ఇంకెలా ఉండేదో. వీణ్ణి ఆపటానికి నేనేదన్నా చెయ్యక తప్పదు. నన్ను భద్రకాలుడి దగ్గరికి తీసుకొస్తాను. నిన్ను కఠోర ప్రతిజ్ఞ చేశాడు వీడు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? భేతాళ, నువ్వు ఎక్కడి నుంచైతే పారిపోయావో ఈ రోజు తిరిగి అక్కడికే వస్తున్నావు. ఏ అగ్నిగుండంలో అయితే నువ్వు భేతాళుడిగా మారావో అదే యజ్ఞగుండంలో ఇప్పుడు నేను నిన్ను ఆహుతి చేస్తాను. ఆ తర్వాత అప్పుడు పంచతత్వం, ఆత్మతత్వం నా అధీనంలో ఉంటాయి. ఇక అప్పుడు నేను కాలుడు, మహాకాలుణ్ణి మించిన భద్రకాలుణ్ణవుతాను. విక్రమా, నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలవో లేదో అన్నది తర్వాత తెలుస్తుంది. గాని ఒక విషయం గుర్తించు, ఇదేదో గ్రామం కాదు, దేశం కాదు. ఈ ప్రాంతం అంతా ఒక లోకం. సుమారుగా 5000 క్రోసుల దూరం వ్యాపించి ఉంది. మరి ఎలా వెళ్తావు అంత దూరం? కాస్త నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. చెప్పు విక్రమా, ఏమన్నా మాట్లాడు. నిన్నే ఎలా నుంచున్నాడు చూడు, మొహం వేళ్లాడేసుకుని. దీని ఉపాయం నా దగ్గర ఉంది. ఎన్నో వేల సంవత్సరాలుగా లక్షల మంది కథలన్నిటినీ నా హృదయంలో భద్రంగా దాచుకున్నాను. గగుర్ పొడిచే ఈ కథల్లో కన్నీళ్లున్నాయి, భయం ఉంది, నిరీక్షణ, కుతంత్రం, ఇంకా మేధస్సు, దేవతలు, అందమైన రాకుమార్తెల అసంఖ్యాకమైన కథలెన్నో చెప్పగలడు ఈ భేతాళుడు. పోతే నేను నీకు కథ చెప్పే ముందు నువ్వు భేతాళుడి నియమాల్ని తెలుసుకో. మాకు భేతాళుల నియమాలు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు భేతాళ. అయినా నువ్వు కథలు వినక తప్పదు. మరి నేను కథ చెప్తుండగా నువ్వు మధ్యలో మాట్లాడకూడదు, అని కూడా అనకూడదు. శ్వాస శబ్దం కూడా నెమ్మదిగా ఉండాలి. అది నేను వినేశానంటే మళ్ళీ వెళ్ళిపోతాను భేతాళ వృక్షానికి వేళ్లాడటానికి. కథ పూర్తయిన తర్వాత నేను నిన్ను ప్రశ్న అడుగుతాను, నువ్వు జవాబు చెప్పాల్సిందే. నువ్వు ప్రశ్నకి సమాధానం ఇవ్వకుంటే ఇక నన్ను ఇక్కడి నుంచి నువ్వు తీసుకువెళ్ళలేవు. మాకు తెలుసులే భేతాళ, నీ జ్ఞానకోశంలో భేతాళులు, పిశాచాల కథలు తప్ప ఇంకేమీ ఉండవు అని. నీకు నీ బుద్ధి బలం మీద అంత ధీమా ఉంటే నేను చెప్తున్నది విను. సవాలు చేస్తున్నాను ఓ నరుడా, పందానికి ఒప్పుకోరా గురుడా. వెళ్ళు, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాం ఓడిపోయేందుకు. అయితే కథలు మొదలు. ఒక రాకుమారి కథ అద్భుతంగా ఉంటుంది. రాకుమారి చూడటానికి ఎంత అందంగా ఉంటుందంటే ఒక భయంకరమైన దానవుడు ఆమె ప్రేమలో పడ్డాడు.
అర్థమైంది కదా విక్రమ్? నా మతిమండ ఎలా అర్థమవుతుంది? ఇది కథ ముగింపు కదా. ఇప్పుడు కథ ఎలా మొదలైందో విను. ఇది రాకుమారి స్వయం ప్రభ కథ. స్వయం ప్రభ ఎంత అందమైనదంటే, ఎంతటి రూపవతంటే, సౌందర్య లావణ్యాలకి సొగసుకి ప్రతిరూపమా అనిపిస్తుంది. ముందుది చెప్పండి, మీరు దుర్గమ్మ తల్లిని ఏ వరం కోరుకోబోతున్నారు? దుర్గమ్మ తల్లిని మేమేం కోరుకోవాలో మాకు బాగా తెలుసు. అయినా ఒకటి చెప్పు, అది నీకెందుకు చెప్పాలి? ఎంతటి రూపవతో అంతటి గుణవతి, ఎంతటి చిలిపితనమో అంతటి సౌశీల్యం. జగముల నేలు జగదంబ నీవే, కరుణించి మమ్ము కాపాడు తల్లి. దేవి రావే సౌఖ్య ప్రదాయిని, దేవి రావే సౌఖ్య ప్రదాయిని, దీవెనలెత్తి దీవించవమ్మా. జగముల నేలు జగదంబ దుర్గమ్మ తల్లి, నీకు నీ వల్లభుడు ఎలా దొరికాడో మాకు కూడా అలాంటి భర్తే దొరకాలి. నా మనోహరుడు కాపాడు తల్లి. సాటి దీటు లేనిది మా పుత్రిక. మేం తన స్వయంవరం కోసం జంబూ ద్వీపంలోని సమస్త రాజులను, రాకుమారులను ఆహ్వానిస్తాం. నేటి నుంచి 3 నెలల తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. సౌభాగ్యవతి మన రాజకుమారికి ఎంతో శుభకరమైనది. ఆ ముహూర్తం రాజకుమారి వివాహానికైతే ఇది అద్భుతంగా ఉంటుంది. కేవలం 3 మాసాలా? ఇంత స్వల్ప వ్యవధిలో ఇదంతా ఎలా సాధ్యపడుతుంది? మీరు కంగారు పడవద్దు పితృదేవా. మా సోదరికి వరుడిని మేం స్వయంగా వెతుకుతాం. అన్ని రాజ్యాల రాజకుమారులు మన రాజ్యానికి వస్తారు. తమ కళతో, ప్రతిభతో ఎవరైతే మా సోదరి మనసు గెలుచుకుంటారో వారే తగిన వరుడవుతారు. నువ్వంటున్నది నిజమే పుత్రా, కానీ ముందు మనం స్వయం ప్రభను అడగాలి కదా, వివాహానికి తను సుముఖంగా ఉందో లేదో. రండి రాకుమారి. మేమంతా మీ వివాహం గురించే మాట్లాడుతున్నాం స్వయంప్రభ. చెప్పు పుత్రి, నీకు ఎటువంటి వరుడు కావాలి?
పితృదేవా, పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా, ఒక రాకుమారికి వరుడు కావాలంటే ఒక యోధుడి కోసం వెతకాలి, ఒక విదూషిమనికి వరుడు కావాలంటే ఋషి సమానుడైన జ్ఞాని వరుడై ఉండాలి. ఎవరైనా ఒక స్త్రీ అనురాగపూరితమైన దాంపత్యం కావాలనుకుంటే స్వతంత్ర భావాలు కలిగి ఉన్న వ్యక్తిని వరుడుగా ఎన్నుకోవాలి. స్వయంప్రభ, నేను చెప్తున్నది విను. నువ్వు ఎవరిని వరుడిగా ఎన్నుకున్నా నిన్ను ప్రేమించేవాడై ఉండాలి. కానీ మహారాణి, మా అభిప్రాయం ఏమిటంటే మన రాకుమారి ఒక వీరాధివీరుణ్ణి వివాహమాడాలి. అతను సదా తనకు రక్షగా ఉంటాడు. కాదు సోదరి, నువ్వు ఒక చక్రవర్తి సామ్రాట్ పుత్రుణ్ణి నీ వరుడుగా ఎంచుకోవాలి.